హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ టీవీకే విజయంపై టీవీకే విజయ్ను అభినందిస్తూ కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ముఖ్యంగా వాస్తవానికి ఇవాళ తమిళనాడు ఎన్నికల ఫలితాలు అనేది అందరికీ ఊహించినటువంటి పరిణామం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటుకుని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా వెలువడినటువంటి ఫలితాలు ఇవి. తమిళనాడులో విజయ్ స్థాపించినటువంటి పార్టీ విజయ్ దుందువి మోగించడం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడం అనేది ఒక చరిత్రలో నిలవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఏ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందలేదు. చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు టీవీకే పార్టీ, ముఖ్యంగా విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ గణనీయంగా ఓట్లు చీలుస్తుంది. అది అన్నా డిఎంకే ఓట్లు చీలుస్తుందా లేదా డిఎంకే ఓట్లు చీలుస్తుందా అనేది రకరకాల వాదనలు, రకరకాల విశ్లేషణలు వినిపించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ 12 నుంచి 18% ఓట్లు టీవీకే పార్టీ సాధిస్తుంది. కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి 2 నుంచి 12 సీట్లు మాత్రమే సాధిస్తుందని చెప్పి చాలా సంస్థలు ఇటు ప్రీ పోల్ సర్వేలో కానీ అటు ఎగ్జిట్ పోల్ సర్వేలో కానీ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఫలితాలు వెలువడిన తర్వాత చాలా ఆసక్తికరమైనటువంటి అంశం, ముఖ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దూసుకుపోయింది. డిఎంకే ఏదైతే విజయం సాధిస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయో, వరుసగా రెండవసారి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన పరిస్థితి ఉందో, డిఎంకే పార్టీ ఒక దశలో 3వ స్థానంలో ఉంటుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మొత్తానికి తేరుకొని తిరిగి కోలుకొని 2వ స్థానానికి పరిమితమైంది. దాదాపు 60 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి, 60 నుంచి 70 స్థానాల్లో. సో ఇక్కడ డిఎంకే పరాజయం తప్పలేదు. అన్నా డిఎంకే కూటమి ఘోర పరాజయం పాలైంది తమిళనాడు ఎన్నికల్లో. టీవీకే పార్టీ మాత్రం ఊహించని విధంగా అనూహ్యంగా విజయం దిశగా దూసుకుపోతోంది. మెజార్టీ మ్యాజిక్ ఫిగర్కు కాస్త దూరంలో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా విజయ్ పార్టీ అధికారంలోకి రావడం తమిళనాడులో అనేది కొన్ని ఇతర చిన్న చితక పార్టీల మద్దతుతోటి ఆయన అధికారం కైవసం చేసుకుంటారనేది విస్పష్టం. సో ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ ఎప్పుడైతే విజయ దుందుబి మోగించిందో అప్పటి నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ వర్సెస్ విజయ్ అనే ఒక పోలిక, ఇద్దరిలో ఉన్నటువంటి ఒక సామీప్యతలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కానీ అటు విజయ్ వర్గాలు కానీ పెద్ద ఎత్తున ఒక ప్రచారం చేస్తున్నాయి. ఎందుకంటే విజయ్ కూడా పార్టీ స్థాపించి సింగిల్గా పార్టీ స్థాపించిన వెంటనే అధికారంలోకి వచ్చారు. పార్టీ స్థాపించిన తర్వాత ఒంటరిగా పోటీ చేశారు. ఎన్డీఏ నుంచి ఎన్డీఏ కూటమిలో చేరమని ఎన్నిసార్లు ఎంతగా ఒత్తిడి వచ్చినా సరే, నయానో భయానో ఒప్పించి అయినా సరే ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలంటూ సామధాన దండోపాయ భేదాన్ని ప్రయోగించినా సరే ఆయన తన అంగీకారాన్ని తెలపలేదు. ఆయన తన నిర్ణయాన్ని నిర్ద్వందంగా తెలిపినటువంటి పరిస్థితి. ఒంటరిగానే దిగుతాను బరిలో, ఒంటరిగా తేల్చుకుంటాను, సిద్ధాంతపరంగా భావజాలంలో వైరుధ్యం ఉన్నటువంటి పార్టీలతో నేను కలవను అని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా తమిళనాడులో డిఎంకే పార్టీ నాకు శత్రువు పార్టీ అని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. సో విజయ్ ఒంటరిగా పోటీ చేశారు. అటు 2014లో కూడా తొలిసారి సాధారణ ఎన్నికల్లో ఎన్నుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తొలిసారిగా కూడా ఒంటరిగానే పోటీ చేసింది. 67 సీట్లు గెలుచుకొని ప్రతిపక్షంలో కూర్చున్నా సరే కేవలం అధికారానికి 5 లక్షల ఓట్ల తేడాతో దూరమైన పరిస్థితి. 2019లో ఏకంగా 151 సీట్లతో తిరిగి ఒంటరిగా పోటీ చేసి బరిలో నిలిచినటువంటి పరిస్థితి. ఇక 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ పై చాలా ఒత్తిడి పెరిగింది ఎన్డీఏ కూటమిలో చేరమని చెప్పి. కానీ వైఎస్ జగన్ కాదన్న కారణంగా అదే కూటమిలో ఇటు తెలుగుదేశం, జనసేన చేరాయి, విజయం సాధించిన పరిస్థితి. సో ఓవరాల్గా అక్కడ ఓటమైనా గెలుపైనా ఎప్పుడు ఒంటరిగానే ఉంటాననేది ఇక్కడ జగన్ ఆలోచన, జగన్ నిర్ణయం అయితే ఇక్కడ విజయ్ ఆలోచన, నిర్ణయం కూడా అదే. కాబట్టే తమిళనాడులో విజయ్ పార్టీ విజయం తర్వాత పెద్ద ఎత్తున ఒక చర్చ ప్రారంభమైంది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి సామీప్యతల గురించి చర్చించుకునే అంశంగా మారింది. ముఖ్యంగా టీవీకే పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉన్నటువంటి మెజార్టీ అంశాలు, మెజార్టీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి వైఎస్ జగన్ తన ప్రభుత్వ హయాంలో కొనసాగించినటువంటి బ్రెయిన్ చైల్డ్ పథకాలే. వాటిని కాస్త అటు ఇటు మార్చి అమలు చేసినటువంటి మేనిఫెస్టోలో రూపొందించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత విజయ్ క్యాంపెయిన్లో కూడా వైఎస్ జగన్, విజయ్ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోను ఎవరో అభిమాని విజయ్కి అందించినప్పుడు ఒక క్యాంపెయిన్ ర్యాలీలో
ఆ ఫోటోను పక్కన పెట్టకుండా అందరికీ ప్రదర్శించి తానేంటో చెప్పకనే చెప్పారు విజయ్. సో ఈ పరిణామాల నేపథ్యంలోనే తర్వాత వైఎస్ జగన్‌కి సంబంధించిన ఒక ఇంటికి సంబంధించినటువంటి వివాహ కార్యక్రమంలో కూడా విజయ్ పాల్గొనడం, ఇద్దరు చాలా సాన్నిహిత్యంగా చాలాసేపు మాట్లాడడం కూడా మనం విజువల్స్ ద్వారా ఇప్పటికే చూసి ఉన్నాం. సో ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ పార్టీ విజయం సాధించిందో అప్పటి నుంచి ఒక చర్చ ఇద్దరి మధ్య వైఎస్ జగన్, విజయ్ మధ్య ఉన్నటువంటి సామీప్యతలు, అనుబంధం, ఇతర రిలేషన్స్ గురించి ఒక చర్చ ప్రారంభమైంది. ఇవాళ విజయ్ పార్టీ సాధించినటువంటి విజయానికి కంగ్రాచ్యులేట్ చేస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు మరోసారి ఆసక్తికరంగా మారింది. ఈ ట్వీట్ ఇదే: A special and heartfelt shout out to my dear brother Vijay, emerging as the single largest party in your very first election is very impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi. ఇది వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్. అంటే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాష్ట్రంలో నెలకొన్నందుకు డియర్ బ్రదర్ విజయ్ మీకు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దేవుడు మీతో ఉన్నాడు. అంతేకాకుండా విషింగ్ యూ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ అండ్ సక్సెస్ ఇన్ ఎంబార్క్ ద న్యూ చాప్టర్ ఆఫ్ సర్వీస్. ప్రజాసేవ చేయాలనే మీ కొత్త నిర్ణయం వెనుక, కొత్త నిర్ణయం చేసినటువంటి ఈ దారిలో మీకు మరింత విజయం లభించాలని ఆకాంక్షిస్తున్నానంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేయడమే కాకుండా అదే సమయంలో మై సింపతీస్ ఆర్ విత్ దీది మమతా బెనర్జీ ఫర్ డిఫీటింగ్ అని చెప్పి కూడా ట్వీట్ ఇదే ట్వీట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. అంటే మమతా బెనర్జీ పట్ల కూడా తనకు ఉన్నటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో వైఎస్ జగన్కు, ఆ సాఫ్ట్ కార్నర్ని కూడా ఇదే ట్వీట్ ద్వారా ఆయన తెలియపరిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అనూహ్యంగా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. సో మమతా బెనర్జీ ఓటమికి ఆయన కాస్త ఆవేదనకు గురైనట్టు తెలుస్తుంది, కాస్త బాధపడినట్టు తెలుస్తుంది. మమతా బెనర్జీ పరాజయానికి బాధపడుతున్నానంటూ తన సింపతిని దీది మమతా బెనర్జీకి తెలియపరిచినటువంటి పరిస్థితి ఇదే ట్వీట్ ద్వారా. సో ఓవరాల్గా వైఎస్ జగన్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలపై చాలా కీ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా చాలా నిశితంగా చుట్టూ జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలని ఆయన ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ పార్టీ సాధించిన విజయానికి, విజయ్కు తనకున్నటువంటి అనుబంధానికి ఒక రిఫ్లెక్ట్ ఇచ్చే విధంగా ఆయన చేసినటువంటి ఈ ట్వీట్ మనం చూడాలి. మరోసారి ఈ ట్వీట్ గురించి మీకు కాస్త వివరించే ప్రయత్నం. ఏ స్పెషల్ అండ్ హార్ట్ఫెల్ట్ షౌట్అవుట్ టు మై డియర్ బ్రదర్ విజయ్, emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. మై సింపతీస్ ఆర్ విత్ దీది, కంగ్రాచ్యులేట్ టు బీజేపీ అండ్ అదర్స్ హూ వన్ ద ఎలక్షన్. ఇది ఓవరాల్గా వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ సారాంశం.